గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూసారా ఉదయాన్నే నా దగ్గరకు వచ్చి నన్ను ఎలా లేపుతున్నాయి ఇవి. నేను ఆ దోమతెరలో పడుకుంటానని మీకు అందరికీ తెలుసు కదా. ఒక పక్క మంచు పడుతుంది. ఉదయాన్నే అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్. చూడండి ఎలా అరుస్తున్నాయో. రోజు నా తలంపాల దగ్గర కూర్చుని గుడ్ మార్నింగ్ అంటూ అరుస్తాయి ఫ్రెండ్స్ ఈ పెట్టలు రెండునే. 5 నుంచి ఇంకా అలా అరుస్తూనే ఉంటాయి నేను లేచేంత వరకు. లేచి అటు ఇటు కదులుతుంటే తుర్రుమంటాయి అన్నమాట. అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకు అది చూపించాను అంటే, రోజు ఇదే డైలీ రొటీన్ అన్నమాట. డైలీ మార్నింగ్ నా రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది మీరు చూస్తారని చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఎదుగుండి ఇప్పుడైతే లేవలేదు, దోమతెర లోపల నుంచే వీడియో అయితే తీస్తున్నాను. వచ్చేసేవా తల్లి గుడ్ మార్నింగ్ చెప్పడానికి అని చెప్పేసి రోజు ఇదే వరుస అండి. నిజంగా పైన పడుకుంటున్నాను, నాకు ఏసీ లేక నేను లోపల ఉండలేక పైన పడుకుంటున్నాను అనే ఫీల్ కన్నా ఈ ఫీల్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి. సృష్టిలో ప్రతిదీ మనం ఆస్వాదించాలే కానీ ప్రతిదీ అందమే, ప్రతిదీ ఆనందమే. నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. పొద్దున్న లేచేసరికి స్టార్టింగ్ తెల్లవారుజాము 3 గంటల నుంచి కోడిపుంజులు కూత మొదలెడతాయండి. తర్వాత కోయిలమ్మ కూ కూ అంటూ కోయిలమ్మ కూస్తూనే ఉంటుంది. ఆ తర్వాత 4:30 నుంచి ఇక ఇవి స్టార్ట్ అయిపోతాయి. ఇవి స్టార్ట్ అయినాయి కదా అని వీటికి వీడియో తీసుకొని పడుకుని ఒక్కొక్కసారి బద్ధకంగా లేవలేకపోతే లోపల నుంచి అలా వీడియో తీస్తాను. అంటే ఒకసారి లేవడం చూసినా ఒక్కోసారి తుర్రుమని పారిపోతాయండి. అందుకని చెప్పేసి అది నేను పడుకునే తీస్తున్నాను ఈ వీడియో అయితే. క్లైమేట్ అయితే మార్నింగ్ అలా ఉంటుందన్నమాట. నా డైలీ రొటీన్ అలా స్టార్ట్ అవుతుంది. సరే అక్కడి నుంచి కిందకు వచ్చేసిన తర్వాత చూస్తే ఇదిగోండి జామ చెట్టు మీద ఉడతా. ఈ బంగారం ఏమో జాంకాయలు కొట్టుకుంటా ఈవిడ ఉంటుంది. తినని కూడా కాసేపు అలా చూస్తూనే ఉంటాను నేను. ఒక 1 అవర్ అలాగా మన ప్రకృతిలోని అందాలని ఆస్వాదిస్తూ ఆ తర్వాత స్టార్ట్ అవుతానండి. నిజం చెప్పాలంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్, పని చేయాలంటే స్టార్టింగ్ ట్రబుల్. స్టార్ట్ చేశానంటే చాలా ఫాస్ట్గా చేసేస్తాను కానీ స్టార్ట్ చేసే ముందు మాత్రం కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. ఇవన్నీ నాకు బూస్టప్ చేస్తాయన్నమాట అండి. వీటిని అలా చూస్తూ ఆస్వాదిస్తూ ఆ తర్వాత అప్పుడు రీఫ్రెష్ అయ్యి అప్పుడు లేచి పని స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఈలోపు వీటిని చూస్తూ కాఫీ అయితే తాగేస్తానులేండి. తినేది తాగేది అయితే లేట్ చేసేదే లేదు. మిగతా పనులు ఏమైనా లేట్ అయినా కానీ ఒక సీక్రెట్ చెప్పమంటారా? కాఫీ అయితే బాబ్జీ గారు కలిపేస్తారండి మార్నింగ్ కాఫీ. నేను కొంచెం అలా బద్ధకంగా కూర్చుంటాను తెలుసు కదా ఆయనకి. అదే అండి మా సీక్రెట్. మేము ఉన్నంతలో హ్యాపీగా ఉండడానికి సీక్రెట్ అదన్నమాట. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని ఎవరికి ఏది ఇష్టమో దాన్ని అయితే ఇచ్చేసుకుంటాము. అందుకే నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు అని ఆయన అనరు, మీరు అది చేయకూడదు ఇది చేయకూడదని నేను అన్నాను. ఎందుకంటే బిజినెస్ అయినా ఇంకో పని అయినా వచ్చినా రాకపోయినా ఏదైనా సరే ఒకేలా తీసుకోవడం నాకు అలవాటండి. ఎందుకంటే వచ్చేది రాకమానదు, పోయేటప్పుడు పోకుండా ఎవరు ఆపలేరు, జరిగేది జరక్క మానదు. ఈ పాయింట్లను అయితే నేను బాగా నమ్ముతానండి. అందుకని చెప్పేసి దేనికి కూడా ఫోర్స్ అయితే పిల్లల్ని కానీ ఆయన్ని కానీ ఫోర్స్ చేయను. జరిగేది జరక్క మానదు, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంతా పైవాడి దయ అనేసి అనుకుంటాను. అయితే మార్నింగ్ మాత్రం నాకైతే చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఇవన్నీ. అందుకే మీరు చూస్తారని వీడియో అయితే పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ కూడా అలాగే ఉంచేసానండి. ఎందుకంటే మళ్ళీ ఈ కిలకిలలు మీకు వినిపించావు కదా వాయిస్ తీసేస్తే, అందుకని కొంచెం ఏమన్నా వాయిస్ వీడియోలో ఉన్న వాయిస్ ఇప్పుడు నేను ఇచ్చే వాయిస్ ఓవర్ ఏమైనా క్లమ్జీ అయినా సరే ప్లీజ్ ఇగ్నోర్ చేసి వీడియో అయితే చూసేయండి. నా మార్నింగ్ రొటీన్ మా పల్లెటూరులో అలా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అదిగోండి వచ్చేసింది నా ఫ్రెండ్. రోజు ఇదేనే వరుస అండి. ఇంకా వచ్చేస్తుంది కరెక్ట్గా ఈశాన్య వైపు కూర్చుంటుంది అన్నమాట. తూర్పు వైపు ఈశాన్య మూలను కూర్చుంటుంది. తాడు మీద కూర్చుని దోమతెరలో పడుకొని ఉంటే నన్ను లేపుతూ ఉంటుంది అన్నమాట. అదండి నా మార్నింగ్ రొటీను. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అందాలే కదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చూసారా పొగ పెట్టేశారు. రోజు డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎవరో ఒకరు అలా పొగ పెట్టేస్తూనే ఉంటారండి. ఆ పొగ ఒక్కొక్కసారి ఇబ్బందిని కలిగిస్తుంది, దగ్గు వచ్చేస్తుంది నాకు. నాకు అలర్జీ ఆస్తమా ఉన్నాయని చెప్పాను కదా ఇదివరకు వీడియోలోనే చెప్పాను. అది కూడా నేను చుట్టూ చూస్తూ ఉంటే నాకు చుట్టూ కూడా ఇలా పచ్చదనమే కనిపిస్తుంది.
ఇంకా పెంకుటిల్లు మీకు సిటీస్లో కనిపించవు కదా, అందుకే చూపిస్తున్నాను. ఇక ఈ తాటాకులు ఏంటనుకుంటున్నారా, లోపల గదిలో వేడి వచ్చేస్తుందని మా పక్క వాళ్ళు అయితే పైన అలా తాటాకులు వేసుకున్నారు రూమ్స్ పైన. లోపల కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటండి, మరి ఎలా చేస్తే చల్లగా ఉంటుందో మరి ఎండ భరించలేక ఏ ఒకటి అలా చేసుకుంటానే ఉంటాం. పల్లెటూళ్ళలో మాకు ఇలాంటి ఐడియాస్ వస్తాయి అన్నమాట అండి. తాటాకులు వేస్తే నిజంగానే చల్లగా ఉంటుందిలేండి. వేడినంతా అవి తీసేసుకుంటాయి కదా ఆకులు ఎప్పుడు కూడాను. మనుషులంటే పక్కవాడికి సహాయం చేయాలంటే వెనకాడతారు కానండి, ప్రకృతి ఎప్పుడు కూడా ఎప్పుడు మనకి హెల్ప్ చేయడానికే ఉన్నదండి ప్రకృతి. అదైతే నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఇంక చెట్టును చూస్తే సరే అండి, నాకు చెట్టును చూస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందంటే, ఎంత వేడైనా తీసుకుని మనం ఎంత ఎండలోంచైనా సరే చెట్టు కిందకి వచ్చామనుకోండి, అమ్మయ్య చల్లగా ఉంది అనిపిస్తుంది. అంత చల్లని తల్లి చెట్టు అంత వేడిని తను తీసేసుకుని మనకు మాత్రం చల్లదనాన్నే పంచుద్ది. అంత చల్లనైన చెట్టుని అందుకే తల్లితో పోల్చారు. ఇంకేంటిదని చూస్తున్నారా చూడండి, లోపల దోమతెరలు ఎన్ని దోమలు దూరేసినాయో. ఒక్కో రోజు దోమలు ఉండవు కానండి, ఒక్కో రోజు ఇలా దూరేసి ఉంటాయేమో, ఎంత బయటకు కుట్టినా మూలకు వచ్చేసి వెళ్ళవు. ఆ రోజు నైట్ అయితే మాత్రం అస్సలు సరిగ్గా పడుకొని ఇవ్వవు, కుడుతూనే ఉంటాయి. ఈ దోమతెరలో ఫ్యాన్ పెట్టుకుని పరుపేసుకుని అక్కడ పడుకుంటాం అన్నమాట అండి. కింద పడుకునేదాన్ని వీపు కాలిపోయేదండి, రాత్రి 12 అయ్యే వరకు కూడా చల్లారేది కాదు. అందుకని ఇంకా పరుపు అయితే వేసేసారు మా బాబ్జీ గారు. అదన్నమాట నా డైలీ రొటీను. చూసారు కదా, నా హ్యాపీనెస్కి నేను ఎప్పుడు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నదానికి కారణాలు నా చుట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు సహాయం చేస్తుందని చెప్పచ్చు. ఈ చిన్న చిన్న పెట్టెలు కూడా ఇదండి అసలైన వింత, ప్రపంచ వింత. నేను ఎక్కడ చూడలేదు, ఎవరితో చెప్పినా చూడే ఎవరు వినలేదని చెప్తున్నారు. ఒక కుక్క ఉంటుందండి, ఇది వీధి కుక్కే, ఊర కుక్క. కానీ ఎప్పుడు కూడా మా మేడ మీదో పక్క వాళ్ళ మేడ మీదో ఆ పక్క వాళ్ళ మేడ మీదో అలా పిట్టగోడ మీదే నడుస్తూ ఉంటుందండి. నైట్ కూడా మేము పడుకుంటామా మా దోమతెర చుట్టూరా నడుస్తూనే ఉంటుంది. ఎవరన్నా అందరూ అంటారు నీకు భయం వేయదా అనేసి. నాకు భయం వేయదని చెప్తాను. అలా తిరుగుతూనే ఉంటుందండి. ఏంటో మరి దానికి ఏంటో దాని పుట్టుకేంటో నాకు అర్థం కాదు. కానీ చూడండి ఎలా నడుస్తుందో పిట్టగోడ మీద. అస్సలు పడిపోతుందేమో అని మనం కంగారు పడతాం, కానీ అలా పెట్టగోడ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనమాట అండి. నేను గబుక్కులు లేస్తే ఎక్కడ పడిపోతుందో అనుకుంటాను, కానీ అదైతే పడిపోదు. అలాగే పెట్టగోడ మీదే నడుస్తుంది. తినడానికి ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎవరింటి దగ్గర ఏమి తినేసింది అలా చేసింది ఇలా చేసింది అని ఎవరు అన్నారు. కానండి అలా పెట్టగోడ మీద నడుస్తుంది. మరి ఏంటో దానికి అలవాటు ఎలా వచ్చిందో ఏంటో, నిజంగా అది ప్రపంచం ఎంతనే చెప్పుకోవాలి. మీరు ఎక్కడైనా చూసారా అలాంటి కుక్కని, ఎక్కడైనా విన్నారా? వినుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తుంది. ఈ రోజుకైతే ఎలా ఈ పెట్ట ఏం పెట్టో నాకు తెలియదు కానండి, ఇది నా ఫ్రెండ్ అనమాట. నా ఫ్రెండ్ రోజు వచ్చి నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నన్ను లేపుతుంది అనమాట. చాలా బాగుంది కదండి ఆ ఫీల్. రోజు మనకి ఇష్టమైన ఫ్రెండ్ వచ్చి మనల్ని లేపితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అదన్నమాట అండి. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను. అది వచ్చినందుకు లేపేసిందని నాకు అసలు ఏం డిస్టర్బెన్స్ అనిపించదండి. అమ్మ వచ్చేసావా తెల్లారిపోయిందా అనుకుంటూ లేచి ముందు ఫోన్ తీసుకుంటాను, టైం చూస్తాను, తర్వాత ఆవిడ గారినే షూట్ చేస్తాను మీకు అందరికీ చూపించాలని చెప్పేసి. అదన్నమాట అండి విషయం. వినండి మీరు. కోయిలమ్మ పాట వినిపిస్తోందా? ఉంటాయి, చాలాసార్లు రికార్డ్ చేస్తానండి, కానీ అవి ఎలా యాడ్ చేయాలో తెలియదు నాకు. అంత ఎడిటింగ్ రాదు కదా నాకు, మీకు తెలుసు కదా. కొంతవరకు వచ్చినంతలోనే మీకు ఎలా అందంగా చూపించాలనేది ట్రై చేస్తాను. అదిగోండి, అంటే తిను ఎలా అరుస్తూ ఉండగా ఇంకోటి వస్తుందండి. మరి అది లేడీ ఎవరో జంట ఎవరో నాకు తెలియదు, కానీ ఇంకో పెట్టొస్తుంది అనమాట. అది వచ్చేంతవరకు ఇది అలా అరుస్తూనే ఉంటుంది. ఈ లోపల నేను లేచాను, వీడియో తీస్తున్నాను అంటే కొంచెం దగ్గరగా తీయడానికి ట్రై చేశాను కదండి. తుర్రుమని వెళ్ళిపోయి అగో ఆ జెండా ఎగురుతుంది కదా, అదైతే మా మరిది గారిదేనండి, మా తోటికోళ్ళ గారి ఇల్లు, తులసి వాళ్ళదనమాట. అక్కడికి వెళ్ళి వాళ్తుంది. అది జై శ్రీరామ్ జెండా అన్నమాట అండి. నెక్స్ట్ ఇలా చూస్తే ఉత్తరం వైపు చూస్తే ఇలా మామిడి చెట్లు, మామిడికాయలు కనిపిస్తాయి. మా గాయత్రి గౌరీ అక్క అని చెప్తాను కదండి, గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గరేనండి ఈ చెట్టు. ఇంకా వాళ్ళ ఇంటి తర్వాత పక్కనే కాలం ఉంటుందండి, కాలువతల ఈ కొబ్బరి తోటలు ఉంటాయి అన్నమాట. అందుకే ఎటు చూసినా కూడా
పచ్చదనమే కనిపిస్తుంది. ఇంట్లో పడుకుంటే ఇవన్నీ కనిపించవు కదండి. మరి పైన పడుకోవడం వల్ల వీటన్నింటినీ చూడగలుగుతున్నాను, ఆస్వాదించగలుగుతున్నాను, ఈరోజు మీకు కూడా చూపించగలుగుతున్నాను. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్లో, అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నచ్చింది అనుకుంటే నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటివి చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు నచ్చలేదు అనుకుంటే ఆపేస్తానన్నమాట. ఓకేనా? ఇదిగోండి, అది నా డైలీ మార్నింగ్ రొటీన్. ఇదిగోండి దోమతెర. బాబ్జీ గారు ఇంకా లేవలేదు. ఫ్యాన్ కూడా కట్టేసుకుంటున్నామండి, చలేసి వస్తుంది. చెట్టు చూడండి, ఇది మా వేప చెట్టు. ఎంత బాగుందా గ్రీనరీ. ఒక రూమ్ అంతా, మా బెడ్రూమ్ అంత వరకు వేప చెట్టు కొమ్మలు విస్తరించి ఉంటాయండి. రూమ్లో కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి అలాగే ఉంచాం. అది మా వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంక్ అలా సిమెంట్తో ఇటుకలు ఉన్నాయి కదా, అప్పుడు అలా కట్టించేస్తాం అన్నమాట అండి. ఇకపోతే ఎక్కడ చూసినా నా ముగ్గులు ఉంటాయి కదా, మేడ మీద కూడా ముగ్గులు వేసేసుకుంటాను నేను పండక్కి. అవే అలా ఉంటాయి కొద్ది రోజులు. వర్షాలు పడితే కొంచెం పోతాయిలేండి. చక్కగా పచ్చగా వేప చెట్టు, గాలి, వాతావరణం. ఇకపోతే నేను లైవ్ అక్కడే చేసేదాన్ని, చల్లగా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ ఇలా గ్లాస్ పెట్టి అలా ఒక రాయి ఉంటుందండి, రాయి అన్న పెడతాను, గ్లాస్ అన్న పెడతాను, పెట్టి అలా ఫోన్ పెట్టుకుని కూర్చుంటాను అన్నమాట. అదనమాట అండి నా సెట్టింగ్స్. మీరు అనుకుంటారు ఈవిడ ఇంత ఓపికగా చేస్తుంది, ఈవిడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని. ఎవ్వరూ హెల్ప్ చేయరండి. అన్నీ కూడా నేనే అరేంజ్ చేసుకుంటాను, నేనే తీసుకుంటాను, నేనే ఎడిట్ చేసుకుంటాను, నేనే థంబ్నెయిల్ కూడా నేనే చేసుకుంటాను. ఏదో నాకు వచ్చినట్టు రానట్టు చేసేసుకుంటాను అంతే తప్ప నాకెవరు హెల్ప్ చేయరండి. ఎవరు ఎప్పుడైనా బాబ్జీ గారు ఉంటే ఏ కుకింగ్ చేసేటప్పుడైనా జస్ట్ భోజనం వడ్డిస్తాను కదా, అలాంటి వీడియోకి 2 చేతులు పని ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కొంచెం ఇలా తీయండి అంటే ఆ బిట్ ఒకటి తీస్తారు తప్ప మిగతావన్నీ నేనే తీసుకుంటాను. ఇంకా బయటకు వెళ్ళినప్పుడైతే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళని ఎవరో ఒకళ్ళని, అంటే వీడియోలో అందరినీ అయితే నేను షూట్ చేస్తాను. మరి నేను కూడా కనిపించాలి కదా, అసలు నేను కనిపించకుండా వీడియో అందరూ ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నాకు కూడా చిన్న బిట్ ఎవరినైనా పక్క వాళ్ళని తీయమంటాను. అంతే అన్నమాట అండి. అంతకుమించి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి. ఏమో సక్సెస్ వచ్చాక ఏమన్నా మా పిల్లలు జాయిన్ అవ్వచ్చేమో, అమ్మకి హెల్ప్. అదిగోండి అక్కడి నుంచే సన్ రైజ్ అవుతుంది. రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ముందు లేచాను కదా అని చెప్పేసి ఇవన్నీ షూట్ చేస్తున్నాను అనమాట. అదిగోండి సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది, వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను లేచేసరికి సన్ రైజ్ అయిపోతుంది. మనందరినీ పాలించడానికి, మనందరికీ వెలుగును ప్రసాదించడానికి కొబ్బరి చెట్ల చాటు నుంచి ఎలా వదిస్తున్నారో చూడండి. చూస్తుండగానే సన్ రైజ్ అయిపోతుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అన్నది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా. అలా చూస్తుండగానే సన్ రైజ్ అయింది. నేనైతే ఆ రోజు అలా చూస్తూనే ఉన్నాను. 3 minutes అలా పట్టింది నాకు వీడియో షూట్ చేయడానికి. అదే యాజిటీస్ పెట్టాను అనమాట. మీరు చూడండి, నచ్చిందా లేదా అన్నది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట అని చెప్పేసి. ఇకపోతే అటు ఇటు తిరిగే పక్షులు, అది నిజమని ఒక్కోసారి గుంపులుగా వెళ్తాయండి. అవి వలస పక్షులు అనేసి అంటారు కదా, నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంత చిన్న ప్రాణి కూడా తన ఆహారం సంపాదించుకోవడం కోసం మార్నింగ్ చీకటితోటే లేచి గుంపులుగా వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 6 ఆ టైంకే మళ్ళీ వెనక్కి వస్తాయండి అవి ఆహారాన్ని సేకరించుకుని. కానీ మనిషి ఎందుకు ఇంత బద్ధకంగా ఉండిపోతారు? మనిషి ఎందుకు అన్ని కాళ్ళుండి చేతులుండి విచక్షణ జ్ఞానం ఉండి మాట్లాడే శక్తి ఉండి ఆలోచించే బుర్రుండి అన్నీ ఉండి కూడా ఒక్కొక్కరు ఎందుకు తమ టైంని వేస్ట్ చేసుకుంటారా అనిపిస్తుంది నాకు ఇలాంటివి చూసినప్పుడే. అంత చిన్న పక్షులు వలస వెళ్ళిపోతాయి ఆహారం కోసం. అంటే వాటి పొట్ట నింపుకోవడానికి, వాటి పిల్లల్ని పొట్ట నింపడానికే కదండి. చూసారా, అది వాటిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. చాలా అంటే చాలా నేర్చుకోవాలి. చూడండి ఎంత కబుర్లన్నీ ఎవరు వింటున్నారులేండి. అదిగోండి చూస్తుండగానే సన్ రైజ్ అయిపోయింది కదా. ఓకేనా? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో.
రేపు మరో మంచి వీడియోతో అయితే వచ్చేసారు మీ ముందుకైతే చెట్ల కొమ్మల వచ్చేస్తాను. చాటు నుంచి. ఈ రోజుకైతే ఓన్లీ నేచర్నే చాలా చూపించాలనుకున్నాను. బాగుంది, అందుకే నాకైతే చాలా నేచర్ని నచ్చింది. మరి మాత్రమే మీకు ఎలా చూపిస్తున్నాను. ఉందన్నది నాకైతే కామెంట్స్ లో ఈరోజు చెప్పండి. అమ్మాజీ గారు ఓకేనా? దర్శనం అయితే లేదు. ఓకేనా? చూడండి ఎంత చక్కగా గుడ్ మార్నింగ్ ఉందో. అందుకే కవులు అన్ని రకాలుగా వర్ణించారేమో. నిజంగా అప్పుడు అర్థం అవ్వదండి చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు, కానీ ఇలాంటివి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే అవునా మార్నింగ్ అయితే ఇలా గొప్పగా రాస్తారు కవులు అనిపిస్తుంది. పున్నమి చంద్రుని చూసినా అలాగే అనిపిస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. పున్నమి చంద్రుడి వీడియో కూడా ఒక రోజు తీసి పెడతాను. నైస్ డే అండి. 4-5 days లో పౌర్ణమి కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నవమ అనిపిస్తుంది నాకు. అది కూడా వీలైతే తప్పకుండా షూట్ చేస్తాను. చాలా బాగుంటుందండి. పున్నమి వెన్నెల్లో పడుకుంటే ఇంకా అది ఇంకా బాగుంటుంది. మరి షూట్ చేయడానికి అది ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకైతే తెలియదు. ఎదుగున మొత్తానికైతే సన్ రైజ్ అయిపోయింది. ఇంక ఈసారి అయితే కొంచెం సుర్రుమంటుందండి. ఇంకైతే కిందకు వచ్చేసి కాఫీ తాగేస్తాం అనమాట. బాయ్ అండి.